అనేక పేటలుగా ఏదో ఇలా 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 ఉందనుకోండి, చూడగానే కంటిని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. అలా ఆవిడ ఒక ముత్యాల హారాన్ని వేసుకుంది. ఇందులో చాలా చాలా సహజత్వం. అమ్మ వంక 3 ఏళ్ల పిల్లాడు చూసినంత భక్తితో నిష్కల్మష హృదయంతో చూశారు శంకరులు. ఆమె వేసుకున్న హారము ఇలా ఇలా దిగింది. ఎందుకని? వెనక బంగారు కుంభముల వంటి ఆమె యొక్క స్తనములు ఉన్నాయి. ఆ స్తనముల నుంచి ముత్యాలహారం కిందకి దిగింది. అంటే ఆయన చూసినప్పుడు ఎంత పరమ సహజముగా చూశారో, అమ్మ వంక 3 ఏళ్ల పిల్లాడు ఎంత పవిత్రంగా చూస్తాడో శంకరాచార్యుల వారి దర్శనం అంత పవిత్రం. అందుకే ముక్తాహార విడంబమాన విలసత్వక్షోజ కుంభాంతరి. అయితే శంకరాచార్యుల వారు ముక్తాహారాన్ని ముత్యాల గురించే ఎందుకు చెప్పాలి? ఇంకొక దాని గురించి చెప్పకూడదా? కన్యాకుమారిలో అమ్మవారు వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది, మధురైలో వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది. వజ్రములను ముక్కు పుడకలుగా కూడా పెట్టుకునే అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతములు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ముత్యాలహారాన్నే ప్రతిపాదన చేస్తున్నారు. ఆయనకి అలా కనపడింది. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆవిడ అదొక్కటే వేసుకుంటుందా? ఇంకా చాలా వేసుకుంటుంది. మంగళసూత్రం ఉంటుందిగా. మరి శంకరులు ముత్యాలహారం ఒకటే ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. అత్యంత శుభప్రదమైనవి, పరమ మంగళప్రదమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. పేలాలు అన్నాను అనుకోండి, అక్కడ పేలాలు పెట్టారనుకోండి, నేను ప్రదక్షిణంగా వెళ్ళాలి. పేలాలు దేవతలకు ఇస్తారు, అందుకని పేలాలు పవిత్రం. అక్కడ దర్భల కట్టు ఉందనుకోండి, నేను ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. గురువుగారు ఉన్నారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. ఆవు కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎద్దు కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వేదం చెప్పే వేద పాఠశాల కనపడింది అనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మహాత్ములు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. అవన్నీ మంగళప్రదమైన వస్తువులు. అవి వాటిని చూసిన కారణం చేత మనసు ప్రశాంతతని పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది. వాటి యందు ఆ లక్షణం ఉన్నది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది, కాదు అని మీరు అనలేరు. ఒక కత్తిని చూసినప్పుడు మీరు పొందేటటువంటి భావనకి, ఒక తామర పువ్వుని మీరు చూసినప్పుడు పొందే భావనకి తేడా ఉంటుందా? ఉండదా? సమానత్వం అన్నింటిల్లో కుదురుతుందా అంటే సాధ్యం కాదు. పావుని చూసినప్పుడు మీరు పొందేటటువంటి అనుభూతికి, ఆవు దూడని చూసినప్పుడు పొందే అనుభూతికి తేడా ఉంటుందా? ఉండదా? ఎలా కుదురుతుంది సమానత్వం అక్కడ? అంటే అగౌరవపరచడం కాదు, వాస్తవాన్ని ప్రతిపాదన చేయడం. ముత్యమునకు శుభములను ఇవ్వగలిగినటువంటి మంగళప్రదత్వం ఉన్నది. ఎక్కడైనా ముత్యం ఉందనుకోండి, అది శుభాన్ని కలిగిస్తుంది అని శాస్త్రవాక్కు. అందుకే ముత్యంతో ఆభరణం చేయించుకోవడం, ముత్యాల హారం చేయించుకోవడం, ప్రధానంగా ముత్యాన్ని నాసాభరణంగా, ముక్కుకి ఆభరణంగా పెట్టుకుంటారు. ఎందుకంటే చూడగానే అది కనపడాలి. చూసిన వాళ్ళకి మంగళప్రదత్వం, పెట్టుకున్న వాళ్ళకి మంగళప్రదత్వం. అసలు ముత్యము అన్న మాట వస్తే ముందు గుర్తొచ్చేవాడు ఎవరు? కృష్ణ భగవానుడు గుర్తొస్తాడు. ఎందుకని? కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. మామూలు ముత్యం కాదుట, అప్పుడే వచ్చినటువంటి కొత్త ముత్యం ఒకదాన్ని ముక్కు చివర ధరిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు ధరించలా? రామచంద్రమూర్తి ధరించలా ముత్యాల హారాలు? నేను కేవలం ఏదో స్త్రీలు మాత్రమే అని మాట్లాడటం లేదు, అది మంగళప్రదమైనది. అందుకే పుంస్వరూపంగా పరబ్రహ్మం ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ధరించాడు, అమ్మవారు ధరించి ముత్యాలహారం. అసలు ఆ ముత్యాలహారము యొక్క దర్శనమే మంగళము. ఇక లోకములన్నిటినీ పోషించేటటువంటి జగజ్జనని ఆ తల్లి. నేనున్నాననుకోండి, నా వరకు నేను ఒక పసి బిడ్డగా మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత ఉత్తర క్షణంలో నా ఊపిరి ఆగిపోకుండా నేను బ్రతకడానికి కారణమేది? మా అమ్మ స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలు. ఆ పాలు తాగి శరీరం బతికింది. మా అమ్మ వంక చూడగానే అవి అమ్మ యొక్క మాతృత్వమును ప్రకటనం చేసేటటువంటి విశేషం. అందుకే భగవంతుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడంటే,
పురుషుడైతే దేవాలయంలో చోటు ఉంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీ అయితే ఏ కారణం చేత కూడా ఎంత చోటున్నా కూడా నువ్వు సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దన్నాడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ శరీరం యొక్క అధోభాగంలో ఎక్కడ నుంచి వస్తోందో, ప్రాణులన్నీ ఎక్కడి నుంచి బయటికి పుడుతున్నాయో ఆ ప్రదేశము కానీ, బయటికి వచ్చిన ప్రాణులన్నీ ఎక్కడ నుండి పాలు త్రాగి బ్రతుకుతున్నాయో ఆ ప్రదేశము కానీ నేలని తాకవలసిన అవసరం లేదు. నా దగ్గర కూడా కర్లా, నీకు నేను ఇస్తున్న గౌరవం లేని నాడు ఈ సృష్టి లేదన్నాడు. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏ దృష్టికోణంతో చూస్తున్నారు అమ్మవారి గుండెల మీ వంక? అమ్మ, ఇది లోకమునకంతటికి పోషకము, సమస్త ప్రాణులను నువ్వు నీ స్తనముల ద్వారా పోషిస్తున్నావు. అంటే అమ్మవారు పాలిచ్చిందా అండి అని అనుమానం రావచ్చు. పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశారు మహానుభావుడు. ఒక్కడు ఏన్గుమోమునను మరొక్కడు అరుమొగాలతోడ నీ అక్కున పాలు త్రావ, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడు నుండి చేపెదకో, ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీవు రంబునను తాల్పకయున్న అహర్నిశల్సతి అన్నారు. మనము ఆవిడ బిడ్డలమే. సాధారణంగా అమ్మవారి బిడ్డలంటే ఎవరిని చెప్తాం? విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఈ ఇద్దరిని చెప్తాం. ఒకడు ఏనుగు రూపంలో ఉన్నవాడు, ఆయనది ఏనుగు పొట్ట. ఇంకొక ఆయన 6 ముఖాలవాడు. వాళ్ళిద్దరూ అమ్మ ఎన్ని పాలు తాగితే వాళ్ళ కడుపు నిండుతుందమ్మా? ఆ తర్వాత కదా మా ఆకలి తీరవలసింది. మరి అమ్మ వాళ్ళిద్దరికే పాలు సరిపోతే మాకెప్పుడు పోషణ జరుగుతుందమ్మా అంటారేమో. బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ పోషించడానికే నేను సూర్యచంద్రులిద్దరినీ కూడా నా స్తనములుగా ఉంచుకున్నానంది ఆవిడ. ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? మనం చిన్నప్పుడు చదివాం కదా, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులలో పత్రహరితం ఏర్పడుతోంది అని. సూర్యరశ్మి వలన మొక్కలన్నీ పెరుగుతున్నాయి. సూర్యరశ్మి లేకుండా ఇంట్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. సూర్యరశ్మి వలన పంట పండుతోంది. ఇంతమంది అన్నం తింటున్నారు. చంద్రుని యొక్క కాంతి వలన ఓషధులు ఏర్పడుతున్నాయి. ఓషధి అంటే ఒకసారి ఇంటికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో పెడితే ఒక్క గింజ మీరేస్తే ఇన్ని రావాలి. అది అన్నపూర్ణ. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్ళి భూమిలో వేశారనుకోండి, అందులోంచి ఒక వరి మొక్క పుడితే దానికి వచ్చినటువంటి కంకుల్లోంచి మళ్ళీ ఇంత ధాన్యం వస్తుంది. ఒక్క గింజలోంచి మొక్క పుట్టి ఇన్ని కంకుల్లోంచి ఇంత ధాన్యం వచ్చేటట్టుగా మన కంటికి కనపడనటువంటి ఒక గొప్ప శక్తి ధాన్యపు గింజ యందు నిలబడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి ఓషధీ తత్వమును చంద్రకిరణముల ద్వారా ఆమె అనుగ్రహిస్తోంది. అందుకని పంట మళ్ళీ మళ్ళీ పండి అన్నం తినగలుగుతున్నాం. మొదటి పండిన ధాన్యమే కాదు, తర్వాత కూడా పండడానికి చంద్రుడు కారణమయ్యాడు. ఇప్పుడు ఆ సూర్యచంద్రులిద్దరూ ఆమె యొక్క స్తనములయ్యారు. ఆ ఇద్దరూ స్తనములై ఆమె లోకములన్నిటినీ కూడా పోషిస్తోంది. ఇప్పుడు ఎవరా తల్లి? అన్నపూర్ణ. ఇప్పుడు ఆమె అన్నపూర్ణ. నేను అన్నపూర్ణ స్తుతిని చేస్తున్నాను. ఆ తల్లి అన్నం పెడుతోంది, నాకు కాదు, మీకు కాదు, సమస్త ప్రాణులకు, అందరికీ అన్నం పెడుతోంది ఆవిడ అని చెప్పడానికి, ఆమె అన్నపూర్ణ అమ్మ అని చెప్పడానికి అమ్మలో ఉన్న ఏ అవయవముల నుండి స్రవించినటువంటి పాలు తాగి బ్రతుకుతున్నారో ఆ మాతృకా చిహ్నములను కీర్తించారు. అది ఎంత ఔదార్యం, ఎంత భక్తి, ఎంత గౌరవం. దాని ఆధారానికి అది మంగళప్రదత్వం, అది శుభప్రదత్వం. అందుకని ముత్యాలహారాన్ని ఆధారం చేశారు. నాకు ముత్యాలహారం కనపడింది. ముత్యాలహారం వెనక అమ్మవారి యొక్క స్తనమండలం కనపడుతోంది. అవి మా అమ్మ, మా తల్లి. ఆ లోకమునకంతటికీ పోషకత్వం అక్కడి నుంచి వస్తోంది. అన్నపూర్ణ అన్న మాట ప్రతిపాదించడానికి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప ధ్యానం చేయించారు. ఆమెకు మనకు ఉన్న అనుబంధమును ఆవిష్కరించారు. ఆమె లేని నాడు నీకు పోషణ ఎక్కడిది? ఆమె నీ తల్లి సుమా, జగజ్జనని సుమా, జ్ఞాపకం పెట్టుకో సుమా, మాతృకా చిహ్నములు సుమా. అందుకని ప్రత్యేకంగా ఆ ముక్తాహార విడంబమాన బిలసద్వక్షోజ కుంభాంతరి. అయితే అందులో ఒక చమత్కారం ఉంది. లోకంలో అమ్మ పాలు దేనికి పనికొస్తాయి? శిశువు బ్రతకడానికి పనికొస్తాయి. ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి.
అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి. శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు? ముక్తి అని పేరు. ముక్తి అంటే విడుదల. ఈ పాలు లోకమును పోషించడమే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలం. ఆ తల్లి పాదములు పట్టుకుంటే ఆ తల్లే అన్నపూర్ణగా అన్నం పెట్టడమే కాదు, ఆ తల్లి జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక మళ్ళీ పుట్టకుండా కూడా చేయగలదు. ముక్తినివ్వగలిగిన తల్లి కూడా ఉసుమావిడ. అందరి అమ్మల్లా కేవలము శరీరాన్ని మాత్రమే పోషించేటటువంటి పాలనివ్వగలిగినటువంటి పరిమితి కలిగిన తల్లి కాదు. తాను పెట్టిన అన్నము ద్వారా, తానిచ్చిన పాయసం ద్వారా, తన పాల ద్వారా జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాంబిక ఆ తల్లి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.